యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన స్త్రీలు తామారు, రాహాబు, రూతు, బెత్షెబా మరియు కన్య అయిన మరియా. తామారు యేసుక్రీస్తు వంశావళిలో ఎందుకు చేర్చబడింది అంటే ఆమె ద్వారా దేవుడు యూదా వంశాన్ని నిలబెట్టాడు. న్యాయం కోసం నిలబడింది, ధైర్యాన్ని చూపించింది మరియు దేవుని కృప పాపులను కూడా మహిమకు మార్చగలదని ఆమె జీవితం ద్వారా వెల్లడించడానికి యేసుక్రీస్తు వంశావళిలో తామారు చేర్చబడింది. తామారు ద్వారా మనం నేర్చుకోవలసింది దేవుని ప్రణాళిక మనిషి తప్పిదాలకు మించి ఉంటుందని, దేవుని కృప అర్హులైన వారికే కాదు అర్హత లేని వారిని కూడా అర్హులుగా చేస్తుందని, దేవుడు బలహీనులను కూడా తన కృపతో బలవంతులుగా చేసుకుంటాడని, మన స్థితి ఎలా ఉన్నా దేవునిపై విశ్వాసం ఉంటే ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడని ఆమె జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించిన పాఠం. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన స్త్రీలను చూస్తే దేవుని రాజ్యం పాపరహితుల కొరకు కాదు, పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగిన వారందరికీ అని చూపిస్తుంది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన మరొక స్త్రీ రాహాబు. రాహాబు యెరికో పట్టణములో ఒక వేశ్య. కానీ ఆమె దేవుని గురించి విని ఇశ్రాయేలీల దేవుడు నిజమైన దేవుడిని విశ్వసించింది గనుకనే ఇశ్రాయేలీల గూఢచారులు యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు వారు దేవుని బిడ్డలని తెలుసుకుని వారికి ఆశ్రయం ఇచ్చింది. ఆమె చేసిన సహాయానికి బదులుగా దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చుకున్నాడు. రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది విశ్వాసముతో పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగిన పాపిని తన మహిమలో భాగంగా చేయగలడని చూపించడానికే. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన మరి ఒక స్త్రీ రూతు. ఈమె మోయాబీరాలు, నయోమికి కోడలు. ఈమె భర్తను కోల్పోయిన స్త్రీ, అన్యురాలైనప్పటికీ అత్తగారు నమ్ముకున్న దేవుని గొప్పతనం తెలుసుకొని విశ్వసించింది గనుక యేసుక్రీస్తు వంశావళిలో బోయోజుకు భార్యగా చేర్చబడింది. దేవుని చిత్తములో నడిచిన స్త్రీగా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడటానికి కారణం విశ్వసించిన వారు అన్యులైనా తన రక్షణలో భాగముగా చేయగలడని తెలియచేయడానికి, దేవుడు ఇశ్రాయేలీలకే దేవుడు కాదు అన్యజనులకు కూడా దేవుడని తెలియచేయడానికి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన మరి ఒక స్త్రీ ఉరియా భార్య అయిన బెత్షెబా. దేవుని కృప ఎంత గొప్పదో చూపించడానికి యేసుక్రీస్తు వంశావళిలో బెత్షెబా చేర్చబడింది. ఆమె జీవితంలో పాపం జరిగింది, కానీ దేవుడు పాపాన్నే కాదు పశ్చాత్తాపాన్ని చూస్తాడు. ఆ స్త్రీ ద్వారా సొలొమోను పుట్టాడు. ఆ వంశం ద్వారానే యేసుక్రీస్తు జన్మించారు. బెత్షెబాను యేసుక్రీస్తు వంశంలో చేర్చడానికి కారణం దేవుని కృప పాపిని మహిమకు మార్చగలదని చూపించడానికి. యేసుక్రీస్తు వంశావళికి మూలమైన స్త్రీ కన్య అయిన మరియా. దేవుడు యేసుక్రీస్తు వంశావళికి ఎన్నుకొన్న స్త్రీ యేసుక్రీస్తు వంశావళికే ప్రత్యేకమైన స్త్రీ. ఈ భూలోకమంతా తరిచి చూడగా కన్య అయిన మరియ మాత్రమే పురుషుని ఎరుగని స్త్రీగా దేవునికి కనిపించింది. గనుక యేసుక్రీస్తు వంశావళికి మూలమైన స్త్రీగా ఎన్నుకోబడింది. అంటే అర్థం యేసుక్రీస్తులో జీవించాలంటే పరిశుద్ధత పాటించాలి. యేసుక్రీస్తును ధరించాలంటే శ్రమలొచ్చినా కష్టాలొచ్చినా పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకుంటే మరియ యేసుక్రీస్తు వంశావళికి మూలమైన స్త్రీగా ఎన్నుకోబడినట్లుగా పరిశుద్ధముగా జీవించిన వారందరూ పరలోక పట్టణంలో మూల స్తంభాలుగా నియమించబడతారు. యేసుక్రీస్తు వంశావళి ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే చేర్చబడిన వారిగానే ఉందామా, లేక దేవుని కుమార్తెలుగా దేవుని పట్టణమునకు చెక్కబడిన మూల స్తంభాలుగా ఉందామా? మరియా యేసుక్రీస్తు వంశానికే మూలమైన స్త్రీగా ఉంది. రక్షించబడిన మనము క్రీస్తు పట్టణమునకు మూల స్తంభాలుగా చేయబడాలి. జయించిన వాడు దేవుని పట్టణములో మూల స్తంభాలుగా చేయబడును. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన స్త్రీలు పాపమును ఒప్పుకుని పరిశుద్ధంగా జీవించి లోకాన్ని జయించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడితే క్రీస్తు రక్తము ద్వారా రక్షించబడిన మనము ఈ లోకాన్ని జయించి క్రీస్తు రాజ్యములో మూల స్తంభాలుగా నిలబడాలి. దేవుని రాజ్యాన్ని స్థాపించాలి.